పిల్లలతో సంభాషణ చేసేటప్పుడు కానీ, కథలు చెప్పేటప్పుడు కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడం. మనం ఒక మేడం క్లియర్గా మనకి చెప్పారు కదా, కథలు చెబుతూ ఉన్నప్పుడు పిల్లలలో ఆలోచన రేకెత్తించేలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే అడుగుతామో వారు ఇంకా లోతుగా వాటి గురించి ఆలోచించి సృజనాత్మకంగా ఆన్సర్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాన్నాపులి కథ అనుకుందాం. అరే నాన్నాపులి కథలో మరి నువ్వే రంగడు అయితే నువ్వేం చేసేవాడివి? అవునా, మరి నీ దగ్గర కూడా ఇంకొక పులి ఉంటే నువ్వేం చేస్తావు? మనం ఇందాక చెప్పుకున్న మా పెరటి తోట కథలో అయినా సరే మరి బటర్ఫ్లైస్ డోర్ ఓపెన్ సరికి బటర్ఫ్లైస్ అన్నీ కనిపించాయి కదా, అప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు నీకు బటర్ఫ్లైస్ కనిపించకపోతే నీకేమనిపిస్తుంది? సో ఇటువంటి క్వశ్చన్స్ మనం అడగడము. తర్వాత కథలో ఇంకా కొంచెం వయసు పెరిగే కొద్దీ ఇంకా పిల్లలు ఎక్కువగా ఆలోచించడం కోసము ఈ కథలో ఎవరు మోసపోయారు? మనకి లాస్ట్ మంత్లో కథ ఉంది, ఏనుగు చీమ కథకి సంబంధించి. ఈ కథలో ఎవరిని బాధించారు? అరే మరి ఏనుగు ఎందుకు నొప్పి బాధ అని అనింది, చీమ ఎందుకు ఏనుగును కుట్టింది అనుకుంటున్నావు? సో ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తాయంటే పిల్లలు ఇందులో కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఏమీ ఉండదు. వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించి సమాధానం చెప్పడం కోసం మనం ఇటువంటి సింపుల్ క్వశ్చనింగ్ అన్నది తప్పకుండా పిల్లలతో చేయాలి. ఓకే, పిల్లలతో మనం సంభాషణ చేస్తాము, కథలు చెప్తాము, దాంతోపాటు ఇలా క్వశ్చనింగ్ చేస్తాం. ఈ విధంగా పిల్లలలో భాషాభివృద్ధి పెంపొందించుటకు ఇంటి వద్ద పేరెంట్స్, సంరక్షకులు లేదా కమ్యూనిటీ మెంబర్స్ సంభాషణ చేయాలి, కథలు చెప్పుకోవాలి. ఇవి రెండూ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు చెప్పేది నిశ్చితంగా వినాలి. చిన్న చిన్న క్వశ్చనింగ్ అన్నది చేస్తూ పిల్లల్ని మనం ఎంకరేజ్ అన్నది చేయాలి.